హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైమ్ వ్లాగ్స్. ఏంటిది అనుకుంటున్నారా? ఏం లేదండి, మన మసి. సో న్యాచురల్గా మనం తయారు చేసుకున్న మసి అనమాట. ఇది కాటుక కోసం మనం తయారు చేయబోతున్నాం. చూడండి, దీన్ని అయితే మనం ఆమ్దంతో తయారు చేసామండి. ఆమ్దం వత్తి వెలిగించేసి ఇలా మంచిగా ఒక ఆమ్దం తీసుకొని, ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో మనం వత్తి వేసుకొని దాని మీద బాదం పెట్టుకొని వెలిగించి ఆ పైన మనం వచ్చే మసిని కలెక్ట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా అయితే ఇత్తడి పాత్ర యూజ్ చేస్తారు. ప్రస్తుతానికి మన ఇంట్లో ఇత్తడి పాత్ర అయితే లేదు కాబట్టి మనమైతే ఇలా కలెక్ట్ చేసేసుకున్నాము నార్మల్ స్టీల్ ప్లేట్లోనే. ఎవరికైతే ఇత్తడి ప్లేట్ ఉంటుందో వాళ్ళు ఇత్తడి ప్లేట్లో కలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ దీపం వెలుగు వచ్చి మనకి హీట్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాగైతే మనం మసిని ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. ఆమ్దం అయితే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. ఎండల కాలంలో ఆమ్దంకున్నంత వాల్యూ ఇంకేదానికి లేదు. ఇదిగోండి, మన కాజాలు అయితే రెడీ అయిపోయింది. సో న్యాచురల్గా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటారు, బట్ మనమైతే ఆమ్దమే ప్రిఫర్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు ఎండల కాలం కాబట్టి. సో ఇదిగోండి, మన న్యాచురల్ కాటుక రెడీ అయిపోయింది. దీన్ని ఎంచక్క మీ కళ్ళకి ఇంకా వేరియస్గా కూడా దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలా వాడుకోవాలి అనేది ఇంకో వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడు ఎవరికైతే వైట్ హెయిర్స్ ఉంటాయో దాన్ని టచ్అప్గా కూడా న్యాచురల్ కలరింగ్గా కూడా మనం వాడుకోవచ్చు. సో నేనైతే మీకు ఒక టిప్ షేర్ చేస్తాను, హౌ టు కవర్ యువర్ గ్రే హెయిర్స్ అని. సో ఇదైతే జస్ట్ ఇలా మనం దీపం పెట్టుకొని కలెక్ట్ చేసుకున్న మట్టి పాత్రలో కలెక్ట్ చేసుకున్న ఈ మసిని కొంచెం ఆమ్దం యాడ్ చేసి ఇలా చూసారా, అసలు ఎంత థిక్గా ఉందో బాబోయ్. అసలు మీరు పెట్టుకున్న, కాకపోతే ఇది స్మడ్జ్ ప్రూఫ్, ఆ ప్రూఫ్ ఈ ప్రూఫ్ ఏవి కాదండి, జస్ట్ న్యాచురల్ కాబట్టి నార్మల్ కాటికలాగే ఉంటుంది. సో ఇది వాటర్ ప్రూఫ్ స్మడ్జ్ ప్రూఫ్ అయితే కాదు, బట్ ఏ వెరీ న్యాచురల్ థింగ్. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, సో మీ పిల్లలకి ఇలా న్యాచురల్గా అంటే కెమికల్ ఫ్రీగా మీరే తయారు చేసుకొని ఎంచక్కా పెట్టేసేయండి. మీకు కూడా న్యాచురల్గా ఇలా కావాలి అంటే ఇంట్లో వాడుకోవచ్చండి. సో మెయిన్గా ఈ టిప్ అయితే నేను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే బయట కెమికల్స్తో చేసినవి కాకుండా ఇలా న్యాచురల్గా తయారు చేసుకొని కంపల్సరీ మీ పిల్లలకి అనేది పెట్టండి. ఈ కళ్ళకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, చాలా హెల్దీ. బాదాంలో ఉన్న పోషకాలు, ఆమ్దంలో ఉన్న సుగుణాలు, టోటల్గా ఎ వెరీ గుడ్ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి కంపల్సరీ మీ పిల్లలకి ఇలాంటివే పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఇంకా డీటెయిలింగ్ కావాలి, ఎలా చేయాలో చూపించాలి అంటే కామెంట్లో షేర్ చేయండి. మీరు యూట్యూబ్లో వెతికినా దొరికేస్తుంది ఎలా చేయాలి అని. సో ఆ దీపం పెట్టి ఆ వచ్చే మసిని ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత చేసే కాటుక అనమాట. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.